ఈరోజు సండే స్పెషల్ మటన్ గోరుచిక్కుళ్ళు అన్నమాట. అది కావాల్సిన ఇంగ్రీడియంట్. నేను కూడా యూట్యూబ్లో జాయిన్ అవుతున్నాను కొత్తగా. నన్ను కూడా అందరూ ఆదరిస్తారని అనుకుంటున్నాను. ఎప్పటి నుంచో ఆశ చెయ్యాలని, కానీ ఎందుకులే చేయటం అనేసి కొంత వెనకాడుతున్నాను. ఈరోజు నుంచి స్టార్ట్ చేశాను నేను కూడా. ఇవి మా అమ్మగారు చిన్నప్పుడు ఉండేదన్నమాట. అప్పుడు పిల్లలు ఎక్కువ మంది ఉండేవాళ్ళు కదా, 8 మంది 7 మంది అలా ఉమ్మడి కుటుంబం ఎక్కువ ఉండేది. అప్పుడు కొంచెం మటన్ అయినా చికెన్ అయినా సాలదనేసి ఏదన్నా కలిపేసేవాళ్ళు అనమాట. అలాగా ఆ కూరలు టేస్ట్గా ఉండేవి. ఇప్పుడు అంతా ఇద్దరు పిల్లలు, వాళ్ళకి నచ్చినట్టుగా ఫ్రైలు అటువంటి సింగిల్గా వండటం అలవాటు అయిపోయింది. ఇవి తినాలనిపించి మీకు కూడా మా అమ్మగారి రుచులు చూపిద్దామని విజయవాడ రుచులు పెడుతున్నాను అనమాట. వేగిన తర్వాత ఆయిల్ వేసి ఆనియన్స్ వేస్తాం. ఆనియన్స్ వేగిన తర్వాత ఇంకా కొద్దిగా వేగాలి. వేగిన తర్వాత గోరుచిక్కుళ్ళు వేయాలి. మటన్ అయితే కొంచెం కుక్కర్లో పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చిందా పెట్టాలన్నమాట. ఎక్కువ వేగ అవసరం లేదు, మామూలుగా చిక్కుడుకాయలు కూడా వేగాలి కదా. ఏమో అందరూ మంచి మంచి వంటలు షెఫ్లు ఉన్నారు, కానీ ఏమో ఈ వంట కూడా రాని వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళని చూస్తారు. కొద్దిగా వంటనైనా కానీ అందరికి సరిపడే విధంగా ఎలా వండాలని నేర్చుకుంటారని చేస్తున్నాను అన్నమాట. ఇవి కొంచెం వేగాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయాలి. కొంచెం పసుపు వేయాలి. ఈ వంటలు కొంతమందికి తెలియవు. మా చిన్నప్పుడు మా అమ్మగారు చేసేవాళ్ళు. మా పిల్లలకు కూడా చేసి వండి తిని పెట్టా, ఎలా ఉందో చెప్పండి అని చెప్తే అమ్మమ్మ బాగానే వండుతుంది మమ్మీ అని చెప్తారు. వేసిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి. చికెన్ అయితే గోరుచిక్కుడుతో వేగిన తర్వాత వేసేయచ్చు. మటన్ కదా, మటన్ కుక్కర్లో పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఇది ఉడికిన తర్వాత వేయచ్చు. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక 4 స్పూన్లు కారం వేయాలి. తినే కారాన్ని బట్టి కొంచెం ఎక్కువే తింటాం కారం, అందుకనే 4 స్పూన్లు వేసి ఉప్పు కారం అన్నీ వేసే కదా. ఇప్పుడు బాయిల్ చేసిన మటన్ వేసేయాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొంచెం ఉప్పు పసుపు వేసి బాయిల్ చేసి ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత దీంట్లో వేసేయాలి గోరుచిక్కుడులో. ఇది కొంచెం మసాలా పట్టిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఇది దగ్గరకు అయింది కదా, ఇప్పుడు కొంచెం కొబ్బరి జీడిపప్పు పేస్ట్ వేయాలి టేస్ట్ కోసం.
కొంతమంది ఇలా డ్రైగానే ఉంచుతారు, కొంతమంది కొంచెం గ్రేవీ కావాలనుకున్న వాళ్ళు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. అవి మటన్ బాయిల్ చేసిన వాటర్ అన్నమాట. అవి మళ్ళీ వేస్ట్ చేయకుండా దీంట్లోనే పోసేసాను. ఇది కొంచెం దగ్గరికి అయిన తర్వాత అయిపోయినట్టే కూర. కొత్తిమీర వేసి దించేయటమే. ఈ కూర ఎంతమందికి ఇష్టం, వాళ్ళ మమ్మీ వాళ్ళు వండారా, ఏ ఊర్లో వాళ్ళు చూశారు, ఎంతమంది చూశారు అనేది మీ ఊరు పేరు పెడితే నేను చూసుకుంటాను. అయిపోయింది కూర. కొంచెం గరం మసాలా వేస్తే సరిపోతుంది, అయిపోయినట్టే. గోరుచిక్కుడుకాయ మటన్ కర్రీ బెజవాడ రుచులు ఇవి. మా అమ్మగారు చేసేవాళ్ళు చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. అయిపోయింది గోరుచిక్కుడుకాయ మటన్ కర్రీ అయిపోయింది. వేడి వేడి కూర